సో దట్స్ వై వీఆర్ నాట్ రిలీజియస్ పీపుల్, వీఆర్ కింగ్డమ్ పీపుల్. మనము మతపరమైన వాళ్ళం కాదు, మనకు మతంతో సంబంధం, మనము రాజ్యముతో సంబంధితులం. కింగ్స్ ఆర్ బోర్న్. సో ఏ రోజైతే నీ తిరిగి జన్మిస్తావో నువ్వేమవుతున్నావు? ఆయన కుమారుడగుటకు ఆయన నీకు ఏమిస్తున్నాడు? అధికారమునిస్తున్నాడు. సో యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. సంబడి సే ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, మీనింగ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ ఎ కింగ్. దాని అర్థం ఏంటి? ఈ రాజ్యముకు రాజు ఎవరు? ట్రిక్ క్వశ్చన్ కాదు కదా. ఎవరండి? యేసు ప్రభు వారు. హీఈస్ ఎ కింగ్ ఆఫ్ దిస్ కింగ్డమ్. ఆ కింగ్, సో ఆ రాజ్యంలో యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటే ఆటోమేటికల్లీ యు ఆర్ ఎ సన్ ఆఫ్ ఎ కింగ్. నువ్వు ఒక రాజకుమారుడివి. సో యు ఆర్ సన్ ఆఫ్ ఎ కింగ్. సో ఒక రాజు ఎలాగా పని చేస్తాడో కూడా తెలుసుకోవాలి. బికాజ్ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ నుంచి వస్తున్నాం కాబట్టి వీ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. సరిగ్గా మనకు రాజులు ఎలాగ పని చేస్తారో మనకు అర్థం కాదు. సో బట్ ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ కింగ్డమ్. బైబిల్ గ్రంథం అంతా కూడా రాజ్యము గురించే ఉంది. అందుకనేది యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా మతము గురించి చెప్పలేదు, ఓన్లీ ఆయన రాజ్యము గురించి చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గలిలయ అంతటా తన రాజ్యము గురించి ప్రకటిస్తూ వెళ్ళాడు. హల్లెలూయా. తన రాజ్య సువార్తను ప్రకటించాడు, కానీ క్రైస్తవ మతాన్ని ప్రకటించలేదు. హల్లెలూయా. సంబడి సే ఆమేన్. సో దట్స్ వై వీఆర్ నాట్ రిలీజియస్ పీపుల్, వీఆర్ కింగ్డమ్ పీపుల్. మనము మతపరమైన వాళ్ళం కాదు, మనకు మతంతో సంబంధం, మనము రాజ్యముతో సంబంధితులం. హల్లెలూయా. అర్థమవుతుందా? We are not religion, we are kingdom people. Hallelujah. సో తిరిగి జన్మించిన వారు ఏమవుతున్నారంట? యు బికమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఎ చైల్డ్ ఆఫ్ అ కింగ్. దేవుని కుమారుడు అనగా ఒక రాజు యొక్క కుమారుడిగా మార్చబడుతున్నాం.